ఒక విషయం స్పష్టమైంది ఏంటంటే ఆయనకు ఓటమి భయం పట్టుకున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆయనను దించేస్తారనేటువంటి భయం ఆయన మాటల్లో ఆయన ముఖంలో స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే రేవంత్ రెడ్డి గారు ఈరోజు గత 2-3 రోజులుగా మనం చూస్తూ ఉంటే దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకోవడమో రిజర్వేషన్లు ఎత్తివేస్తారని సెంటిమెంట్ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ ఎన్నికలు తన పాలనకు రెఫరెండంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు భయంతో సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన 6 గ్యారంటీల గురించి మాట్లాడతలేడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడతలేడు. ఆయన 4.5 ఏళ్ల పాలన గురించి మాట్లాడతలేడు. ఆయన 4.5 నెలల పాలనలో తెలంగాణ ప్రజలు ఈరోజు ఈ ప్రజలకు దక్కిందేమన్నా ఉందంటే ఆయన పాలనను ఒక్క మాటలో చెప్పాలంటే అయితే తిట్లు లేదంటే దేవుని మీద ఒట్లు. ఇది తప్ప ఏమన్నా ఉన్నదా? అయితే తిట్లు లేదంటే దేవుడి మీద ఒట్లు. ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి ప్రజల్ని మరోసారి మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు? ఆల్రెడీ బాండ్ పేపర్ల గారెడ్ అయిపోయింది. ఒకసారి బాండ్ పేపర్లను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి బాండ్ పేపర్ల నాటకం నడవదని ఇప్పుడు దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. అయితే ఆ ఓటమి భయంతో ఈరోజు ఆయన ప్రెస్ మీట్లో ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఇవాళ ఆయన ఆరోపణ చేశారు. ఆయన తీరెట్లుందంటే వెనకటికట దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టిగా అరుచుకుంటూ ఉరికిండట. ఇలా రేవంత్